అరే మామా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజ్మాత हमारे शंख फूंक दो। అరే ఏంది భయ్యా, వీళ్ళు జరిగితే బెంగళూరులోనా జరగాల లేకపోతే హైదరాబాద్ లోనా జరగాలి. అది లేకుండా ఎక్కువపై లక్నోలో చేస్తే ఎలా? దేనవ్వ చిన్నస్వామిలా వర్షం పడేటట్టుంటే ఎత్తుకొచ్చి ఉప్పాలన్నా వేయాలి. అది కాకుండా ఎత్తుకొచ్చి డైరెక్ట్ గా లక్నోలో చేసిండు. అరే ప్యాటు, ఉన్నదే 2 మ్యాచ్లు. అది గెలిచినా గెలవకపోయినా ఏం పరక్ పడదు. ఆడేదే నామ మాత్రానికి, దానికేదో పోజు కొడుతున్నావే. ఎక్కడో ఒక్కడ ఆడేసి అస్సాం ఎక్కుదామని లేకుండా ఏదో పెద్ద గింజ లెక్క మాట్లాడుతున్నావు. అరే ఎంత పెద్ద మాట అన్నా విరాట్, చూపిస్తా మా ఎస్ఆర్ఎస్ ప్రతాపం ఏంటో చూపిస్తా. లక్నో వాళ్ళు ఢిల్లీని ఏ విధంగా పిసికారో అంతకన్నా దారుణంగా పిసికి ఎస్ఆర్ఎస్ పవర్ ఏంటో చూపిస్తా. అరే ఉన్న 2 మ్యాచ్లకి ఓడిపోయారంటే డైరెక్ట్ సెమీస్ కాదు, ఎలిమినేటర్ సాలాస్ పడుతుంది. ఆ తర్వాత మాతో పాటు మీరు కూడా డైరెక్ట్ అస్సామే. అరే మీరు మాపై మ్యాచ్ గెలిచారా? మీకైతే అంత సీన్ లేదు. మేమున్న ఫామ్ కి మిమ్మల్ని వట్టిగానే పిసికేసి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ పక్కా. అరే బీసీసీ అయితే చాలా మంచి పనే చేసింది. లేకపోతే లాస్ట్ మ్యాచ్ వర్షం పడి మ్యాచ్ మొత్తం బొక్క. లేకపోయింటే ఇప్పుడే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ పక్కా వెళ్ళిపోయే వాళ్ళము. పట్టిదారు ఇన్ని రోజులు గెలిచిన వాళ్ళతో గెలిచింది చూసుంటారు. ఇక నుంచి అలా కాదు, పాయింట్స్ టేబుల్ లో ఎవరు లాస్ట్ ఉన్నారో వాళ్ళు గెలిచే చూస్తారు. ఒక్కొక్క మ్యాచ్ వట్టిగానే గెలిచేసి పాయింట్స్ టేబుల్ లో ప్లేస్ ఎక్కడ ఉంటుందిరా అని తనకలాడేలా చేస్తాం. మీకైతే ఎలిమినేటర్ ఆడాలా సెమీస్ ఆడాలా అనే కన్ఫ్యూజన్ లో తికమక పట్టిస్తాం. ఈ అవ్వ ఇక ఎస్ఆర్హెచ్ అంటే చెప్పాల్సిన పడే లేదు. ఈ మ్యాచ్ లో 300 లోడింగ్. అరే అభిషేక్, మీరు 300 కాదు 200 కూడా కొట్టనివ్వం. ఈ వుడ్ చూసావా ఎలాంటి సాలిడ్ ఫామ్ లో ఉన్నాడో, అలాంటిది పోయి మీరు 300 కొడతారా? ఈ ఒక్కొక్కరి పుల్లో వట్టిగానే పేసుకేసి డైరెక్ట్ అస్సాం ఎక్కిస్తాం. ఓడిపోయే మ్యాచ్ లే వంటి చేత్తో గెలిపించా. అది వుడ్ అంటే రా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే వుడ్ బ్రో, వాళ్ళ పుల్ల పీకాలంటే నువ్వు అక్కర్లేదు. నేను ఒక బౌన్సర్ మింగానా, వాళ్ళ పుల్ల పటాకే. కృణాలంటే మింగుడు, మింగుడంటే కృణాల్. కథ మొత్తం ఖతర్నాకుంటది. మన దగ్గర అన్ని రకాల బాల్స్ ఉంటది, పేరుకు మాత్రమే స్పిన్నరు, మిగతా అంతా ఫాస్ట్ బౌలరే. అరే కృణాల్లో నిలబెట్టి మింగానంటే 6 బాల్కు 6 సిక్స్లు మింగుతా. క్లాస్ అయిన్ కూకట్పల్లి, క్లాస్ అయిన్ లక్నోలో మింగితే డైరెక్ట్ చిన్నస్వామిలా పడుతుంది. ఎట్లో గెలిచినా ఓడినా ఏం ఫరక్ పడదు. నీ అవ మెంటల్ రేగిందా? మీకు మాత్రం చుక్కలే. నాకున్నదే 2 కోరికలు, ఒకటి పాపని హ్యాపీ చేయడం, ఇంకొకటి ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడం. అరే అంతే మామా, క్లాస్ అని మామా, నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. ఉన్న 2 మ్యాచ్లు గెలిచేసి ఒకటి నన్ను హ్యాపీ చేయి, ఇంకోటి ఫ్యాన్స్ హ్యాపీ చేయి. ఒకటి మాత్రం పక్కాగా చేయి, ఆర్సీబీని మాత్రం కుళ్ళ కొట్టేసి మ్యాచ్ గెలిపించు. అరే ఏందే కావ్య పాప, మేమేం చేసినామే మా మీద పాడుతున్నా? అరే ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన జస్ట్ మాకన్నా సపోర్ట్ చేయమని చెప్పకుండా మాపై మ్యాచ్ గెలవమని చెప్తున్నావు. ఇంత చేసినావు కదా, చూపిస్తాం మా ఆర్సీబీ ప్రతాపం ఏంటో చూపిస్తాం. నిర్దాక్షిణంగా సావగొట్టి డైరెక్ట్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ పోతా. అరే పేటు ఫ్యాన్స్ ఫస్ట్ ఇంకా 300 లోడింగ్ అని చాలా ముచ్చట పడతా ఉన్నారు. ఇక ఉన్న 2 మ్యాచ్ లో 300 టార్గెట్ అన్న రిచ్ కండి. రికార్డులు చేయాలన్నా, రికార్డులు కొల్ల కొట్టాలన్నా ఎస్ఆర్హెచ్ వల్లనే సాధ్యం. ఎస్ఆర్హెచ్ అంటే నాట్ జస్ట్ టీమ్, ఇట్స్ ఏ బ్రాండ్. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.